వాగ్దేవి సమారాధన అధ్యక్షురాలు పిన్నింటి స్వప్నదేవి సమక్షంలో అయితే ఆధ్వర్యంలో అయితే ఈ కవి సమ్మేళనం అలానే ఉగాది పురస్కారాలు అందజేస్తూ వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ విశేషాలు ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం రండి. ఇవాళ వాగ్దేవి సమారాధన అనే సంస్థ ద్వారా గ్రంథాలయంలోని ఉగాది వేడుకలు ఘనంగా స్వప్నాయిందవ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆవిడ చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని తన భుజం మీద వేసుకుని కష్టపడి చేస్తున్నారు. ఆమెకి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఆమెకు కలుగు చేయాలని ఉగాది పర్వదినాన కోరుకుంటున్నాను. ఉగాది సంవత్సర శుభాకాంక్షలందరికీ. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో విశ్వమంతా సమస్త సంపదలతో నిండింది. మరి ఈ శ్రీ పరాభావనామ సంవత్సరము శివపార్వతులు మనల్ని నడుపుతూ ఉండగా ఈ సంసారం అనే సాగరాన్ని ఈదుతూ సాక్షాత్తు దైవాంశ సంభూతమైనటువంటి కాలంలో ప్రజలందరూ కూడా మంచి ధర్మ మార్గంలో నడుస్తూ ఉన్న వారికి ధర్మం వస్తుంది, విజయ మార్గంలో నడుస్తూ ఉన్న వారికి విజయం చేకూరుతుంది. పరాభవం అంటే అధర్మ మార్గంలో నడిచే వారికి అధర్మమే జరుగుతుంది, అసత్యం మాట్లాడే వారికి అసత్యమే జరుగుతుంది. సత్య మార్గంలో నడిచేటటువంటి వారి అందరికీ కూడా శుభాలే జరుగుతాయని విజయనగరంలో శ్రీ వాగ్దేవి సమారాధనం అనేటటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఉగాది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు విచ్చేశారు. వారి అమృత హస్తాల మీదుగా ఈ యొక్క ఉగాది రోజు ప్రతి సంవత్సరం వలె వాగ్దేవి సమారాధనంలో ఒక అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డును శ్రీ డిసి మూర్తి గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసినటువంటి పెద్దలందరినీ కూడా ఈ రోజు సత్కరించుకోవడం జరుగుతుంది. చూసారు కదా, ఉగాది పురస్కారాలు చాలా ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా వచ్చారు. అలానే ఆయన చేతుల మీద కూడా పలువురికి అవార్డు ప్రదానం కూడా చేశారు. అయితే ఇటువంటి కార్యక్రమాలు అంటే కేవలం మన హిందువుల పండుగ అనేది మనకి కేవలం ఉగాది మాత్రమే, మనకి కొత్త సంవత్సరం అనేది ఉగాది, మన సంస్కృతి ఉగాది మాత్రమే. న్యూ ఇయర్ కాదు, కేక్ కటింగ్ చేసుకొని దీపాలు ఆపేసుకోవడం మన సంస్కృతి కాదు అనేది చక్కగా ఇక్కడ వివరిస్తున్నారు అని చెప్పవచ్చు. నిజంగా మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా చాలా బాగుంది ఇక్కడ కార్యక్రమాలను అయితే చెప్పొచ్చు. ఇది అంటే ఉగాది సందర్భంగా పలు అంటే కార్యక్రమాలు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి భోజన సౌకర్యం కావచ్చు, అన్నీ కూడా ముఖ్యంగా మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మన హిందువుల పండుగ మనకి కొత్త సంవత్సరం అనేది ఉగాది మాత్రమే అని ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. సీమా సుమన్ టీవీ, విజయనగరం.